హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనము ఇడ్లీలోకి అలానే దోశలోకి ఎంతో రుచికరమైనటువంటి కారం తయారు చేసుకుందామండి. ఇది ఎక్కువగా మనకి దూరం ఊర్లలో వెళ్ళినప్పుడు, ఇక్కడైతే మన ఆంధ్రాలో అయితే ఉండదండి. ఇది వేరే ఊర్లకు వెళ్ళినప్పుడు అక్కడ కనబడుతుంది మనకి. టేస్ట్ అయితే చాలా చాలా సూపర్గా ఉంటుందండి. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు: టమోటాలు, కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, బెల్లము, కొద్దిగా ధనియాలు, ఒక 10 మిరియాలు, అలానే కొద్దిగా జీలకర్ర, రుచికి సరిపడా చింతపండు అండి. నేనైతే ఇంత క్వాంటిటీలో తీసేసుకున్నాను. వీటన్నింటినీ పచ్చిగానే మొత్తం మిక్సీ అయితే పట్టేసుకుందాం. వీటిని అన్నింటినీ కలిపి మిక్సీ పట్టేద్దాం. చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి టేస్ట్. వీటిని కూడా వేసేసుకుంటాం అండి. మరీ నైస్గా కాకుండా ఒక రకంగా ఇలా రుబ్బేసుకుంటే సరిపోతుందండి. పుల్లగా మనకి కారంగా కొద్దిగా స్వీట్ తగులుతూ చాలా బాగుంటుంది. దీన్ని అయితే మనము తిరువాత వేసేసుకుందాము. తిరువాత కోసం ఆవాలు, జీలకర్ర, గుండ్లు కొద్దిగా, అలానే శనగపప్పు లైట్గా వేయించేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. ఇడ్లీలో, దోశలో ఇంకా 2 ఎక్కువే తింటాము, అంత టేస్టీగా అయితే ఉంటుంది. పప్పు కొంచెం కలర్ మారింది. ఇందులోకి మనము ఎండు కరివేపాకుని వేసేసుకుందాము. మంచి ఫ్లేవర్ వస్తుందండి ఎండు కరివేపాకు. అందుకోసం నేను చట్నీలకి, కారాలకి ఎక్కువగా ఇదే వాడతానండి. స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని మనము ఇందులోకి కారం వీటిని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసేసుకోవాలండి. కుక్ చేసేసుకుంటే మనకు ఎంతో టేస్ట్ అయినటువంటి కారం అయితే రెడీగా ఉంటుందండి. దీన్ని ఒక 10 నిమిషాలు మనము ఇలానే కుక్ చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్ట్ అయినటువంటి మనకి చట్నీ అయితే కారం అండి. ఇడ్లీ కారం, దోశ కారం అండి. ఇది మనకి సౌత్ సైడ్ ఎక్కడ వెళ్ళినా ఇదే చట్నీనే ఇస్తారండి. చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. తమిళనాడు, కర్ణాటకలో ఎక్కువగా ఇదే ఇచ్చేది. పుల్లగా, తీయగా, కొద్దిగా ఘాటుగా చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.